श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः ఇప్పుడు అర్జునుడితో ఏం చెప్తూ ఉన్నాడు? ఒకవేళ ఈ యుద్ధాన్ని నీవు చేయకపోతే నీవు పాపాన్ని ఆచరించినట్లు అవుతుంది అని. ఎందుకు? ఈ స్వధర్మాన్ని కీర్తిని కూడా పోగొట్టుకుంటావు, పాపాన్ని కూడా పొందుతావు అని 33వ శ్లోకంలో చెప్పాడు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి. అకీర్తించాపి భూతాని अकीर्तिं चापि भूतानि अकीर्तिं चापि भूतानि కథయిష్యంతి తే వ్యయాం कथयिष्यन्ति ते व्ययाम् कथयिष्यन्ति ते व्ययाम् సంభావితస్య చ కీర్తిః सम्भावितस्य च कीर्तिः सम्भावितस्य च कीर्तिः మరణాదతిరిచ్యతే. मरणादतिरिच्यते मरणादतिरिच्यते ఏమి? కేవలము ఈ స్వధర్మాన్ని వదిలినట్టు అంత మాత్రమే కాదు. అకీర్తించ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం. భూతాని అంటే ఈ ప్రాణులందరూ, అంటే జనులందరూ కూడా కథయిష్యంతి చెబుతారు, మాట్లాడుకుంటారు. ఏమని? తే అవ్యయాం అకీర్తిం. తే నీకు అవ్యయాం అంటే నాశము కానటువంటి, అంటే ఎంతో అకీర్తించ, అకీర్తిని కూడా అపకీర్తిని కూడా ఎన్నటికీ నాశము కానటువంటి అపకీర్తి, అవ్యయమైన అపకీర్తి ఇది. ఎన్నటికీ దాన్ని తుడిచిపెట్టుకొని పోలేనటువంటి అంతటి అపకీర్తిని జనులు నీ గురించి చెప్పుకుంటారు. చెప్పుకుంటే చెప్పుకొని అంటే సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. సంభావితస్య లోకంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నవానికి అకీర్తి, అది అపకీర్తి వచ్చింది అంటే మరణాద్ అతిరిచ్యతే, అది చావు కంటే ఇంకా పెద్ద శిక్షనే అది. పెద్ద స్థానంలో ఉన్నవానికి మరణం వచ్చినా పర్వాలేదు అనుకుంటారు, కానీ అపకీర్తిని వారు సహించలేరు. కనుక అటువంటి ఒక అపకీర్తి నీకు కలిగిందంటే ఎంతటి స్థానంలో ఉన్నావు నువ్వు? పాండవ వంశంలో జన్మించి గొప్ప రాజుగా ఉండి నీకు అపకీర్తి కలిగింది అంటే అది చావు కంటే ఎక్కువైనది. అందుకే అటువంటి అపకీర్తిని మూట కట్టుకోవద్దు అని అంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. భయాతరణాదు పరతం भयाद्रणादुपरतं भयाद्रणादुपरतं హంస్యంతే త్వాం మహారథాః. मंस्यन्ते त्वां महारथाः मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं బహుమతో येषां च त्वं बहुमतो येषां च त्वं बहुमतो భూత్వా యాస్యసి లాఘవం. भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् అంతేకాకుండా మహారథాః, ఎదురుగా ఉండి మహారథులు ఉన్నారు కదా, అతిరథ మహారథులు భీష్మాదులు, భీష్మద్రోణాదులు నిన్నేమనుకుంటారు? భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం. త్వాం నిన్ను మంస్యంతే అనుకుంటారు. ఏమని అనుకుంటారు? తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? భయాత్ రణాత్ ఉపరతం, భయపడి రణము నుండి ఉపరతుడయ్యావు, వెనుదిరిగావు.
భయంతో రణం నుండి వెనక్కు మళ్ళావు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా! నీవు దేనికి వెనుదిరిగింది? వైరాగ్యంతోనా? ఇది వద్దనుకోనా? లేకపోతే అనవసరమైనటువంటి జనహననం అవుతుందని దృష్టితో వచ్చావా? ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. రణరంగంలో వచ్చి కళ్ళు వెనుదిరిగావంటే ఆ మహారథులకి ఏమర్థమైపోతుంది? నీవు భయంతో రణరంగం నుంచి పారిపోయావు అని అనుకుంటారు వాళ్ళు. నీ పైన వారికి ఎటువంటి ఒక బహుమానం ఉండేది, ఎంతటి గౌరవం ఉండేది నీ గురించి. ఏషాంచత్వం బహుమతః ఏషాం ఎవరికైతే త్వం నీవు బహుమతః చాలా బహుమానము ఉన్నవాని వలె అంటే చాలా గౌరవంతో వాళ్ళు నిన్ను చూసేవాళ్ళు. చాలా బహుమానం ఇచ్చేవాళ్ళు, నీకు గౌరవం ఇచ్చేవాళ్ళు. అటువంటిది భూత్వా యాస్యసి లాఘవం. వారెదురుగా నీవు గౌరవాన్ని పోయి లాఘవాన్ని పొందుతావు. లాఘవం అంటే లఘుత్వం, చిన్నగా అయిపోతావు. అంతటి వారి దృష్టిలో ఎంత ఉన్నత స్థానాన్ని నీవు పొంది ఉన్నావు. అర్జునుడంటే మహావీరుడు అనే ఒక దృష్టి ఉండేది వాళ్లకు. అటువంటి బహుమానము నుండి లాఘవాన్ని పొందుతావు నువ్వు. లాఘవం భూత్వా యాస్యసి. వాళ్ళ ఎదురుగానే నీవు ఆ విధంగా లఘుత్వాన్ని పొంది నీవు వెళ్ళిపోతావా? చాలా తప్పవుతుందయ్యా ఇది. వారు ఎదుట ఉండేటటువంటి గౌరవాన్ని నాశనం చేసుకుంటావు. ఎంత గౌరవంగా నేను చూసుకుంటే వాళ్ళు అంతటి గౌరవాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక ఈ రణరంగం నుంచి వెనక్కు మళ్ళేది ఇది అసమంజసము అని అంటూ ఉన్నారు. మరి ఇంకా ఏమంటారు వాళ్ళు అని చెప్తారు చూడండి. అవాచ్యవాదాంశ్చ బహూన్ అవాచ్యవాదాశ్చ బహూన్ అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః వదిష్యంతి తవాహితాః వదిష్యంతి తవాహితాః దంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. తతో దుఃఖతరం ను కిం తతో దుఃఖతరం ను కిం. అంతేకాకుండా అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ అహితాః. తవ అహితాః. తవ నీ యొక్క అహితాః. అహితాః అంటే శత్రువులు అని అర్థం. హితాః అంటే హితైషులు. అహితాః అంటే శత్రువులు అని అర్థం. నీ శత్రువులు అవాచ్యవాదాంశ్చ బహూన్ బహూన్ అవాచ్యవాదాం చాలా ఆడరాని మాటలు పలకరానటువంటి పలుకులన్నింటినీ వదిష్యంతి పలుకుతారు, ఆడుతారు వాళ్ళు. ఏం మాట్లాడకూడదు అన్ని మాట్లాడతారు నీ శత్రువులు. తవ సామర్థ్యం నిందంతః. నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తూ నీ సామర్థ్యం పైనే వారు శంకిస్తూ ఆ పలకరాని మాటలన్నీ పలుకుతారు వాళ్ళు. తతో దుఃఖతరం కిం. అతః దానికంటే దుఃఖతరం కిం, దుఃఖమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా? శత్రువుల ఎదుట నీవు తలెత్తుకొని నిలబడాలి. అటువంటి శత్రువులే వచ్చినటువంటి మాటలను మాట్లాడతారు కదా, మరి ఇంతకంటే దుఃఖము ఇంకొకటి ఉంటుందా అని కృష్ణుడు అంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అనిపిస్తుంది కదా? వినబడుతుంది. ఏం ప్రాబ్లం ఉందా? లేదా చెప్పండి. లేదు కదా, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? బ్రేక్ అనిపించింది. వాయిస్ బ్రేక్. అతో వా ప్రాప్స్యసి స్వర్గం హతో వా ప్రాప్యసి స్వర్గం హతో వా ప్రాప్య స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. జిత్వా వా భోక్ష్యసే మహీం జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. అందుకే చివరంటారు, అయ్యా ఇన్ని కారణాలు ఉన్నందుకు నువ్వు రణం నుండి ముందుకుపోవద్దు, యుద్ధం చెయ్యి. ఒకవేళ యుద్ధంలో ఎవరికి జయాభిజయాలు దైవాధీనాలు అంటావు, ఎవరికి జయం లభిస్తుందో తెలియదు అంటావు. పోనీ యుద్ధం అయితే చెయ్యి. ఒకవేళ యుద్ధం చేసి నీవు మరణించావా, హతోవా ప్రాప్స్యసి స్వర్గం.
హతోవా నీవు మరణించావనుకో ఏమవుతుంది? స్వర్గం ప్రాప్స్యసి, ఆ వీరస్వర్గాన్ని అలంకరిస్తావు. శత్రువుల యుద్ధంలో మరణిస్తే వారికి స్వర్గం కలుగుతుంది. పోనీ గెలిచావా, జిత్వావా అంటే గెలిస్తే భోక్ష్యసే మహీం, మహీం ఈ భూమిని భోక్ష్యసే అనుభవిస్తావు. నువ్వు గెలిచావా, ఈ భూమి నీదే, నీవే ఈ భూమిని అనుభవిస్తావు, రాజ్యాన్ని అనుభవిస్తావు. మరణించావా, స్వర్గాన్ని అనుభవిస్తావు. నష్టమేముందయ్యా నీకు? తస్మాత్ ఆ కారణం వల్ల ఉత్తిష్ట కౌంతేయ, ఏ కౌంతేయ ఉత్తిష్ట, దేనాయన దేనికి? యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం కొరకు కృత నిశ్చయ, నిశ్చయాన్ని నిశ్చయ జ్ఞానాన్ని నిర్ధారత్వాన్ని తీసుకొని ఆ యుద్ధం చేయాలి అనే ఒక నిశ్చయ జ్ఞానాన్ని కలిగి తప్పకుండా యుద్ధం చేసి తీరాలనే ఒక నమ్మకంతో లేచి నిలబడు. యుద్ధానికి నీవు సిద్ధం కావాలి. మరణించావా వీరస్వర్గం, గెలిచావా ఇక్కడి రాజ్యం, రెండింటిలో కూడా లాభం అవుతుంది నీకు, ఎందుకు దుఃఖిస్తావు అని కృష్ణుడు అంటాడు. ఇక్కడ మనకు సంశయం వస్తుంది. అలాగైతే ఓడిపోతేనా సరే ఏమవుతుంది? మరణిస్తే, మరణం పొందితే స్వర్గము, గెలిస్తే ఈ భూమి. అంటే గెలిస్తే ఈ భూమి ఒక్కటే, అలా అయితే స్వర్గం లేదు అని అనిపిస్తుంది కదా. మరణించినప్పుడు ఒక్కటే, స్వర్గం వచ్చింది, ఈ ఇహలోకంలో రాజ్యం రాలేదు. సరే గెలిచి మరి ఇక్కడే ఉంటేనా రాజ్యం వస్తుంది, అలా అయితే గెలిస్తే రాజ్యం ఒక్కటేనా అనే సంశయం వస్తే అందుకు శ్రీమదాచార్యులు తాత్పర్యంలో అంటూ ఉన్నారు, జిత్వా స్వర్గం మహీంచ. జిత్వా స్వర్గం మహీంచ, జిత్వా స్వర్గం మహీంచ. జిత్వా అంటే జయించి, స్వర్గం మహీంచ, మహీం అంటే భూమిని పొందుతావు, స్వర్గంచ స్వర్గాన్ని కూడా పొందుతావు. అంటే మరణిస్తే స్వర్గం ఒక్కటే వస్తుంది, నువ్వు గెలిస్తే ఇక్కడ రాజ్యము వస్తుంది, మరణానంతరం స్వర్గం కూడా వస్తుంది. అంతే తప్పిస్తే శ్లోకంలో పై చూపుకేమో ఇక్కడ ఇక్కడ రాజ్యం వచ్చింది అయిపోయింది, అలాగైతే స్వర్గం లేదు అనిపిస్తుంది. అందుకే శివనాచార్యులు అంటారు, ఈ గెలిస్తే రెండు లాభాలు, గెలవడం వల్ల రాజ్యము వస్తుంది, మరణానంతరం నీకు స్వర్గం కూడా కలుగుతుంది. రెండు లాభాలు ఉన్నాయి. మరణిస్తే ఒకటే లాభం, స్వర్గం అయితే వస్తుంది, నష్టమేం లేదు, లాభం ఎక్కడ కూడా. కానీ గెలిస్తే రెండు లాభాలు ఉన్నాయి. ఎందుకలా స్వర్గము కూడా వస్తుంది అని ఎలా చెబుతారు అంటే దానికి ఒక ప్రమాణం ఇస్తున్నారు. వేదమే చెప్పినటువంటి మాటని చెప్తూ ఉన్నారు. ఏ యుధ్యంతే ప్రధనేషు, ఏ యుధ్యంతే ప్రధనేషు, ఏ యుధ్యంతే ప్రధనేషు, శూరాస ఏతనుత్యజః, శూరాసయేతనుచచః, శూరాసయేతనుచనః ఇది శృతేః. ఇతి శ్రుతేః, ఇతి శ్రుతేః. శృతి ఇది వేదమే చెబుతోందట. ఏమని? ఏ యుధ్యంతే, ఏ ఎవరైతే ప్రధనేషు యుద్ధములలో యుధ్యంతే యుద్ధం చేస్తారో, శూరాసహ శూరుడైనటువంటి వారు, ఏ తనుత్యజ ఎవరైతే ఆ యుద్ధంలో మరణిస్తారో, దాని తర్వాత ఉన్నప్పుడు తర్వాత కూడా ఇంకా శృతి పూర్తి ఇవ్వలేదు. ఏ తనుత్యజ ఏవా శాశ్వదక్షిణ కాంశ్చిదేవాపి గచ్చతాత్ అనే ఒక వేద ప్రమాణానుగుణంగా మరణానంతరము వారికి స్వర్గం కూడా లభిస్తుంది. ఎవరైతే ధర్మయుద్ధాన్ని చేస్తూ మరణిస్తారో వారికి ఉన్నప్పుడు మరణించిన తర్వాత సుఖమే, మరణించిన తర్వాత వారికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది. వారు జయించారా లేదా ఓడిపోయారా అనేది లెక్క కాదు, వారు యుద్ధంలో పాల్గొన్నారంటే చాలు వారికి స్వర్గం లభిస్తుంది అనే మాట వేదం చెబుతుంది. అది క్షత్రుడి యొక్క స్వధర్మం కనుక స్వధర్మాన్ని ఆచరించిన వారికి స్వర్గం తప్పకుండా లభిస్తుంది అనే మాట చెప్పినందున గెలిచినప్పుడు ఈ భూమినే కాకుండా నీవు స్వర్గాన్ని కూడా పొందుతావు అనే మాట కృష్ణుడు చెప్పినట్లయింది అని చెబుతూ ఉన్నారు. దీని తర్వాత అందుకే ఏం చేయాలి నీవు అంటే చివరకు ఈ మాటను చెబుతూ ఉన్నాడు, సుఖ దుఃఖే సమయం కృత్వా, సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖ దుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయాజయౌ, లాభాలాభౌ జయాజయౌ, లాభాలాభౌ జయాజయౌ. తతో యుద్ధాయ యుజ్యస్వ, తతో యుద్ధాయ యుజ్యస్వ,
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నైవం పాపమవాప్స్యసి నైవం పాపమవాప్స్యసి. హే కృష్ణ అర్జున సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతః యుద్ధాయ యుజ్యస్వ. తతః అందుకనే సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖ దుఃఖములను సమానముగా చేసుకొని, సుఖ దుఃఖే సమే కృత్వా సమానముగా చేసుకొని, లాభాలాభౌ లాభము అలాభము రెండింటిని, అలాగే జయ అజయౌ జయాపజయాలను కూడా సమానముగా చేసుకొని, అంటే అవి రెండు సమానము అనే భావనతో యుద్ధాయ యుజ్యస్వ యుద్ధం కొరకు నీవు తయారు కావాలి, సిద్ధం కావాలి. దానివల్ల నైవం పాపం అవాప్స్యసి. ఇలా చేయడం వల్ల నీవు పాపాన్ని పొందవు. వెనక చెప్పినట్టుగా ఎంతమంది చచ్చిపోతారే, దానికి కారణం నేనవుతానే అని అంటున్నావు కదా, ఆ పాపం నీకు అంటదు. ఇది స్వధర్మము అనే ఒక అనుసంధానంతో, ఈ స్వధర్మ భావనతో నువ్వు యుద్ధం చేసినప్పుడు దాంట్లో వచ్చేది సుఖమా దుఃఖమా, లాభమా లేకపోతే నష్టమా, జయమా అపజయమా అనే ఒక దృష్టి లేకుండా ఇది నా స్వధర్మము చేస్తూ ఉన్నాను అనే ఒక భావనతో చేస్తే నీకు పాపము అంటదు, ఆ పాపాన్ని నీవు పొందవు అని అంటూ ఉన్నారు. సుఖము దుఃఖము లాభం రెండు సమానంగా ఎలా చూస్తారు? సుఖం వేరే దుఃఖం వేరే కదా. సుఖాన్ని చూసినట్టుగా దుఃఖాన్ని ఎలా చూస్తారు? జయాన్ని చూసినట్టుగా అపజయాన్ని ఎలా చూస్తారు? ఇదంతా ప్రాక్టికల్కు దూరం కదా. అంటే అందుకే అంటారు, ఈ జయాపజయాలు సమానంగా చూడడం అంటే అర్థం ఏమిటి అంటే, అపజయం అది ఎలా కారణమైందో మనకు దుస్థితికి, జయం అనేది కూడా ఒకవేళ అది ఆ మోక్షానికి కారణం కాకపోతే, స్వధర్మానికి కారణం కాకపోతే అది కూడా ప్రతిబంధకమే. శ్రేయస్సులకు, ఉత్తమ లోకానికి ఇది ప్రతిబంధమే. ఇప్పుడు ఇది పనికి రానప్పుడు, ఈ భగవంతుని పూజాత్మకంగా చేయనప్పుడు దుఃఖము అంతే, సుఖము అంతే. కనుక రెండూ సమానమే అనే ఒక అనుసంధానం, ఈ భావన మనకు ఉండాలి అనేది. లాభాలాభాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, జయాపజయాలు కానీ ఇది భగవంతుడిచ్చినవి అనే ఒక భావనతో, భక్తితో, స్వధర్మం అనేటటువంటి ఒక బుద్ధితో చేయకపోతే అది సుఖమైనా దుఃఖమైనా ఒకటే, చేస్తే రెండు ఒకటే. కనుక ఆ ఒక దృష్టితో నీవు చేసినప్పుడు రెండు సమానంగా అంటే ఇది అర్థము. సమానం అంటే శ్రేయస్సునకు ప్రతిబంధకం అయిపోతుంది. దుఃఖము ఎలా ప్రతిబంధకమో, సుఖము కూడా, సుఖంలో ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోతే అది కూడా ప్రతిబంధకం అయిపోతుంది కదా శ్రేయస్సునకు. మన ఉత్తమ లోకానికి అది కూడా ప్రతిబంధకమే. సుఖం కూడా ప్రతిబంధకమే, జయము కూడా ప్రతిబంధకమే, లాభం కూడా ప్రతిబంధకమే. కనుక ఈ భావనతో చేసినప్పుడు, భగవత్ పూజాత్మకంగా స్వధర్మ నిష్ఠతో చేసినప్పుడు అది ఉత్తమం అనిపిస్తుంది, లేకపోతే అది కూడా పనికిరాదు. అందుకే రెండింటినీ సమానం చేసుకో అని కృష్ణుడు ఇక్కడ ఉపదేశిస్తూ అన్నాడు. ఇంతవరకు చెప్పి తర్వాత ఇక ముందు ఏం చెప్పబోతున్నాను అనే దాన్ని కృష్ణుడు ముందు శ్లోకంలో చెప్తాడు. ఏషా తే విహిత సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే ఏషా తే విహితా సాంఖ్యే యోగే త్విమాం శృణు. బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నీకు ఏం చెప్పాను? ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. ఇంతవరకు అర్జున తే అభిహిత నీకు చెప్పబడింది. ఏం చెప్పాను ఇంతవరకు? సాంఖ్యే బుద్ధి యోగేతు ఇమాం శృణు. సాంఖ్యే, సాంఖ్యము గురించి ఇంతవరకు చెప్పాను. సాంఖ్యే బుద్ధి, సాంఖ్యమునందు బుద్ధిని చెప్పాను. ఇప్పుడు యోగేతు ఇమాం శృణు, ఇక ముందు ఇమాం నేను చెప్పబోయేటటువంటి యోగేతు శృణు, యోగమునందు, యోగ విషయమునందు బుద్ధిని శృణు విను. ఈ విధంగా బుద్ధ్యాయుక్త నీవు దీనిపైన
విని బుద్ధి అంటే అందులో నిష్ఠను ఉంచాలి. నమ్మకంతో విని యయా దేన్నైతే నువ్వు వింటావో, దేన్నైతే నువ్వు ఆచరిస్తావో దాని ద్వారా కర్మబంధం ప్రహాస్యసి. ఈ కర్మబంధాన్నే నీవు పోగొట్టుకుంటావు. ప్రహాస్యసి అంటే పోగొట్టుకుంటావు అని అర్థం. కర్మబంధాన్నే పోగొట్టుకొని మోక్షాన్ని చేరుకుంటావు అని పైన ఈ శ్లోకానికి అర్థం. అని ఇక్కడ చూస్తే ఒక మాట అర్థం కాదు. సాంఖ్యములో సాంఖ్యము గురించి ఇంతవరకు నీకు బుద్ధి చెప్పాను, యోగము గురించి ఇప్పుడు బుద్ధి చెబుతాను. ఆ బుద్ధితో నీవు ఆచరిస్తే కర్మబంధాన్ని పోగొట్టుకుంటావు అంటే ఒక మాట అర్థం కాదు. అందుకే శ్రీమదాచార్యులు ఇక్కడ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఈ సాంఖ్యం అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి అనే మాటను శ్రీమదాచార్యులు సుందరంగా వివరిస్తారు. సాధారణంగా సాంఖ్యము యోగము అంటూనే మనకు ఈ లోకంలో ఉండేటటువంటి సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అనేవి గుర్తుకొచ్చేస్తాయి. వేరే వ్యాఖ్యానకారులు అలాగే వ్యాఖ్యానించేస్తారు. అని సాంఖ్యం అంటే లోకంలో సాంఖ్య శాస్త్రము అని ఉంది. అందులోనూ మళ్ళీ నిరీశ్వర సంఖ్య శాస్త్రము, శేశ్వర సంఖ్య శాస్త్రం అని 2 రకాలు. మళ్ళీ యోగ శాస్త్రము అని పతంజలి యొక్క యోగ శాస్త్రం అని మనం వింటూ ఉంటాము. కనుక ఇంతవరకు సాంఖ్య శాస్త్రాన్ని చెప్పాను, ఇక యోగ శాస్త్రాన్ని చెబుతాను అని చెప్పినట్లుగా ఉంది ఈ శ్లోకంలో. అందుకే దాని గురించి సాంఖ్య యోగము, సాంఖ్యం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, దాని గురించి శ్రీమదాచార్యులు వివరిస్తూ ఉన్నారు భాష్యంలో. సాంఖ్యం జ్ఞానం, సాంఖ్యం జ్ఞానం, సాంఖ్యం జ్ఞానం. సాంఖ్య శబ్దానికి ఏమర్థము? జ్ఞానము అని అర్థం. ఇది చాలా చోట్ల వస్తుంది, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. సాంఖ్యం చాలా చోట్ల గీతలో ఉంటాము, సాంఖ్య యోగము సాంఖ్య యోగం అంటుంటారు. ఏమిటి సాంఖ్యము అంటే? సాంఖ్యము అంటే జ్ఞానము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చెప్పారు ఇది సాంఖ్యం అంటే జ్ఞానం అని అనే దానికి ప్రమాణం ఇస్తూ ఉన్నారు. శుద్ధాత్మతత్వ విజ్ఞానం, శుద్ధాత్మతత్వ విజ్ఞానం, శుద్ధాత్మతత్వ విజ్ఞానం. సాంఖ్యమిత్యభిధీయతే, సాంఖ్యమిత్యభిధీయతే, సాంఖ్యమిత్యభిధీయతే. ఇది భగవద్వచనాత్ వ్యాసస్మృతౌ, ఇది భగవద్వచనాత్ వ్యాసస్మృతౌ, ఇది భగవద్వచనాత్ వ్యాసస్మృతౌ. వ్యాసస్మృతి అనే గ్రంథంలో భగవంతుని యొక్క వచనం, ఈ వ్యాసుల వారే రచించినటువంటి ఆ గ్రంథంలో సాంఖ్యానికి ఇలా డెఫినేషన్ చెబుతూ ఉన్నారనమాట. ఏమిటి? శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యం ఇది అభిధీయతే. శుద్ధమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానము, ఆత్మ అంటే జీవాత్మ, యొక్క పరమాత్మ, దాని యొక్క ఆ తత్వము యొక్క విజ్ఞానం, దాని యొక్క విజ్ఞానాన్నే సాంఖ్యం ఇది అభిధీయతే, సాంఖ్యం అని పిలుస్తారు, సాంఖ్యము అని పిలువబడుతుంది. ఈ శుద్ధమైన ఆత్మతత్వ విజ్ఞానమే సాంఖ్యము అని పిలువబడుతుంది అని భగవంతుని వచనం ఉన్నందున సాంఖ్య శబ్దానికి ఏమైనా అర్థము? జ్ఞానము, విజ్ఞానము అని అర్థం చేసుకోవాలి. ఇక యోగం అంటే అర్థం ఏమిటి చెబుతారు. యోగ ఉపాయ, యోగః ఉపాయః, యోగః ఉపాయః. ఇదొక ముఖ్యమైనటువంటి విషయం. యోగము యోగం అని వింటూ ఉంటాం. గీతలో ఎన్నో యోగాలు వస్తాయి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అని యోగాలు ఎన్నో చోట్ల యోగం అని వింటాం. యోగము యోగం అంటే అర్థం ఏంటి అంటే చెబుతారు. యోగ ఉపాయ, యోగము అంటే ఉపాయము అని అర్థం. సాంఖ్య యోగము, సాంఖ్యము అనేటటువంటి ఉపాయము, భక్తి యోగము, భక్తి అనేటటువంటి ఉపాయము, ఇవన్నీ ఉపాయాలు భగవంతుని చేరుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి ఇవన్నీ ఉపాయాలు అనమాట. అందుకే యోగము అంటే ఉపాయము అని అర్థము. ఇది ఎక్కడ చెప్పారు? దానికి కూడా భాగవత వచనాన్నే ప్రమాణంగా ఇస్తూ ఉన్నారు. దృష్టా యోగా ప్రయుక్తాశ్చ, దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ, దృష్టాః యోగాః ప్రయుక్తాశ్చ. పుంసాం శ్రేయ ప్రసిద్ధయే, పుంసాం శ్రేయఃప్రసిద్ధయే, పుంసాం శ్రేయఃప్రసిద్ధయే. ఇది ప్రయోగాద్ భాగవతే, ఇతి ప్రయోగాత్ భాగవతే, ఇతి ప్రయోగాత్ భాగవతే. భాగవతంలో కూడా చెప్పారు ఏమని? దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే. పుంసాం
అంటే వ్యక్తుల యొక్క ప్రసిద్ధయే, శ్రేయస్సు కొరకు, మనుష్యుల యొక్క శ్రేయస్సు కొరకు, శ్రేయప్రాప్తి కొరకు యోగాః ప్రయుక్తాశ్చ దృష్టాశ్చ. యోగములు అంటే ఉపాయములు, ప్రయుక్తాః దృష్టాః చూడబడినవి, తెలుసుకొనబడినవి, ఆచరింపబడినవి అని. అంటే జ్ఞాన సాధనములను పూర్వజులు మనుష్యుల యొక్క శ్రేయప్రాప్తి కొరకు జ్ఞాన సాధనములను కనుక్కొని దాన్ని ఆచరించారు అని భాగవతంలో యోగము అనే శబ్దాన్ని ఉపాయము అనే అర్థంలో ప్రయోగించారు. కనుక యోగం అంటే ఉపాయము అని అర్థము, సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థము. అంతే తప్పనిస్తే లోకంలో ప్రచారమైనటువంటి సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అని అర్థం కాదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే దానికి కారణం చెప్తున్నారు. నేతరో సాంఖ్యయోగౌ నేతరౌ సాంఖ్యయోగౌ నేతరౌ సాంఖ్యయోగౌ ఉపాదేయత్వేన వివక్షితౌ ఉపాదేయత్వేన వివక్షితౌ ఉపాదేయత్వేన వివక్షితౌ కుత్రచిత్ సామస్త్యేన. కుత్రచిత్ సామస్త్యేన కుత్రచిత్ సామస్త్యేన. నేతరౌ సాంఖ్యయోగం నా ఇతరౌ సాంఖ్యయోగం. నా అనేది చివరకు మనం అన్వయం చేసుకోవాలి. ఇతరౌ సాంఖ్యయోగం, ఇతరౌ అంటే వేరే, వేరే అయినటువంటి సాంఖ్యయోగం అంటే ఇప్పుడు చెప్పబడిన సాంఖ్యయోగములు కాకుండా లోకంలో అందరూ అనుకునేటటువంటి సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అనేటటువంటివి ఉపాదేయత్వేన, ఉపాదేయత్వం అంటే స్వీకరించడానికి యోగ్యం అని అర్థం. ఉపాదేయత్వేన నా వివక్షితవు, నా అన్వయం చేసుకోవాలి. నా వివక్షితవు, వివక్షితము కాలేదు అంటే ఇక్కడ అవి అంతర్యం కావు. ఈ సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అని ఉన్నాయి కదా, అవి ఇక్కడ వివక్షితములు కాదు. అంటే ఇక్కడ ఈ సాంఖ్యయోగ శబ్దములకు అవి అర్థము కాదు అని అర్థం. కుత్రచిత్ ఎక్కడైనా కూడా సామస్త్యేన, సామస్త్యేన అంటే సంపూర్ణంగా ఆ రెండింటినీ ప్రమాణముగా స్వీకరించాలి అని ఎక్కడా చెప్పబడలేదు అని. అంటే సాంఖ్యంగా ఈ బ్రహ్మసూత్రాలలో అక్కడంతా కూడా ఈ సాంఖ్య శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని నిరాకరిస్తారు, దాన్ని పూర్వపక్షంగా తీసుకుంటారు. దాన్ని నిరాకరిస్తూ బ్రహ్మసూత్రంలో వేదవ్యాసుల వారు సూత్రాలను రచించారు. సుధా గ్రంథంలో కూడా ఈ యోగ శాస్త్రాన్ని, సాంఖ్య శాస్త్రాన్ని నిరాకరిస్తారు. అంటే సంపూర్ణంగా అవి అన్ని ప్రమాణాలు కావని, కొన్ని వాటిలో చెప్పబడిన కొన్ని విషయాలు ప్రమాణం కావచ్చు, కొన్ని స్వీకరించవచ్చు, కానీ సంపూర్ణంగా గ్రంథమే యాజ్ ఇట్ ఈస్ ప్రమాణంగా స్వీకరించడానికి రాదు అనే విషయాన్ని వేదవ్యాసుల వారు నిరాకరిస్తారు. శ్రీమదాచార్యులు, టీకావృత్పాదులు అన్ని చోట్ల ఖండిస్తున్నారు. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి సాంఖ్యయోగములకు ఈ అర్థాన్ని అంటే జ్ఞానము, ఉపాయము అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి, కానీ సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము అనే అర్థాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే అవి ఎక్కడా సంపూర్ణమైన ప్రమాణాలు అని చెప్పబడలేదు. కుత్రచిత్ సామస్యేన, ఎక్కడ కూడా సంపూర్ణంగా అవి ప్రమాణాలు అని నా వివక్షితౌ, వివక్షింపబడలేదు, చెప్పబడలేదు అని అర్థం. అంతేకాకుండా ఇదే గీతలోనే ముందు కర్మయోగ ఇత్యాది ప్రయోగాచ్చ, కర్మయోగః ఇత్యాది ప్రయోగాచ్చ కర్మయోగః ఇత్యాది ప్రయోగాచ్చ. ఇదే గీతలో ముందు కర్మయోగ విశిష్యతే అనే మాట వస్తుంది. ఇదే యోగంలో అంటే యోగము ఉపాయం అనే అర్థాన్ని తీసుకొని కర్మయోగ, కర్మ అనేటటువంటి ఉపాయము, ఇది విశిష్యతే, ఇది ఉత్తమంగా ఉన్నది అనే మాట గీతలోనే ముందు చెప్తాడు కృష్ణుడు. కనుక ఇక్కడ యోగము అని అంటే ఉపాయము అనే అర్థము కానీ యోగ శాస్త్రం అనే అర్థం కాదు అనే మాటను చెబుతూ ఉన్నారు. ఇక ఎందుకు కాదు అనేది ఇంకా సుందరంగా దాన్ని సమర్థించుకుంటూ వెళతారనమాట. ముందు చాలా విస్తారంగా సమర్థిస్తారు. టైం అవుతుంది కనుక రేపు క్లాస్లో చేస్తున్నాం. సంశయం ఉంటే అడగచ్చు. అంటే సాంఖ్యులు అంటే ఇప్పుడు వాళ్ళు దీని కింద రాదు కదండి, అంటే నాస్తిక అంటే లేదు అన్న చెప్పే దాని కింద రాదు. దాంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, శేశ్వర సాంఖ్యులు, నిరీశ్వర సాంఖ్యులు అని.
దాన్ని వాళ్ళు భగవంతుని ఒప్పుకోరు. నిరీశ్వరవాదులు. శేషుడు అంటే ఈశ్వరుని ఒప్పుకొని ప్రకృతియే అంతా చేస్తుంది అనేటటువంటి వాదం శేషుర అందులో భగవంతుడు ఒప్పుకునేవారు కొందరు, ఒప్పుకునేవారు కొందరు. ఒప్పి ప్రకృతి ప్రధానంగా చెప్పేవారు కొందరు, ఇప్పుడు భగవంతున్నే ఒప్పుకోకుండా సంపూర్ణ చెప్పేవాడు కొంతమంది. అంటే అణువు పరమాణువులు వాటి గురించి చెప్తారు కదా, అణువు పరమాణువులు ఇలా అంటే ఒకటి కొత్తది రాగానే పాత అలా పోతుంది అన్న టైప్ లో ఉత్పత్తి. న్యాయమతం అది వేరే, ఈ సాంఖ్య మతం వేరే. ప్రకృతి చెప్పేది అణువు ప్రమాణ గురించి చెప్పేది న్యాయశాస్త్రము, కణాద గౌతముడు చెప్పేటటువంటి మతం. వాళ్ళని శాక్తే వాళ్ళని ఏంటంటారు? కణాద మతము. కణాదరు వాళ్ళు న్యాయశాస్త్రము, గౌతముని న్యాయశాస్త్రము. వాళ్ళు కూడా ఒప్పుకోరండి. అంటే పద్ధతి నిరాకరిస్తారు, వాళ్ళ సిద్ధాంతం వేరే. పరమాణువు గురించి ఎక్కువ చెప్పేటటువంటి మతము, పరమాణువు వచ్చి జగత్తు ఆరంభమని చెప్పేటటువంటి మతం న్యాయిక మతం. వాళ్ళు కూడా దేవుణ్ణి అదే ఒప్పుకోరు పరమాత్మని. సాంఖ్యము ప్రకృతి పురుషుడు అని అంటోంది, కానీ దేవుణ్ణి ఒప్పుకోదు. అంటే ఈ రోజులో ఉన్న విజ్ఞాన శాస్త్రానికి వాళ్ళ ఆలోచన సమానంగా ఉంటుంది. ఈ న్యాయ మతానికి రెండు దగ్గర అంటే పూర్తి నాస్తిక మతానికి సాంఖ్య మతం దగ్గరగా ఉంటుంది. న్యాయకులు దేవుణ్ణి ఒప్పుకుంటారు, కానీ కొన్నే గుణాలు అనే ఒక మతాన్ని చెబుతారు. 8 గుణాలు ఉన్నాయి అని చెబుతారు అన్నమాట. సంపూర్ణ మనలాగా సంపూర్ణ కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని చెప్పారు. ఆచార్యులు ఒక సందేహము, ఇది రికార్డింగ్ క్లోజ్ చేసి అడుగుతాను. ఎవరికి సందేహాలు లేకపోతే క్లోజ్ చేస్తాను. దీని సంబంధం లేనిది అడుగుతాను, ఇది క్లోజ్ చేసే.